హాయ్ అండి. తరచూ పీరియడ్స్ వచ్చినప్పుడు పొత్తి కడుపు నొప్పితోనూ, అలాగే బ్యాక్ పెయిన్ తోనూ బాధపడుతున్నారా? దానికి కారణం డిస్మెనోరియా అవ్వచ్చు. అసలు ఈ డిస్మెనోరియా అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? దానికి కారణాలేంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ లక్ష్మీ శ్రావణి. డిస్మెనోరియా అనేది పెయిన్‌ఫుల్ మెన్స్ట్రుయేషన్. అంటే ఏంటి? పీరియడ్స్ వచ్చినప్పుడు మనకి పొత్తి కడుపు నొప్పి కానివ్వండి, లేదా నడుము నొప్పి కానివ్వండి, లేదా తొడ భాగం నుంచి కాళ్ళ భాగం వరకు లాగుతూ ఉండడం కానివ్వండి, లేదా నీరసం అనిపించడం కానివ్వండి, లేదా అప్పుడప్పుడు మనకి లూజ్ స్టూల్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, ఈ హెడేక్ రావడము ఇలాంటివి వాటి లక్షణాలన్నమాట. దీన్ని డిస్మెనోరియా అంటాము. ఇది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. ఫస్ట్ ఈ ప్రైమరీ అనేది ఏంటి అంటే మనకి ఫస్ట్ డే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే మనకి లక్షణాలు లేకపోతే కడుపు నొప్పి కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి ఇలా ఉంటుంది. అది మేము ఒక 8 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు ఉంటుంది. తర్వాత అది దానంతలో తగ్గిపోతుంది. దీనివల్ల మనం రోజువారీ ఏవైతే పనులు చేసుకుంటో దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ సెకండరీ డిస్మెనోరియా అనేది మాత్రం మనకి అరౌండ్ ఫస్ట్ డే నుంచి థర్డ్ డే వరకు, లేదా పీరియడ్ స్టార్ట్ అయ్యే ఒక 1-2 డేస్ నుంచి మనకి థర్డ్ డే వరకు వస్తుంది. దీని నొప్పి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి మిడ్ 20s నుంచి 45 ఇయర్స్ లేదా 50 ఇయర్స్ వరకు మనకి వస్తూనే ఉంటుంది. ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని నొప్పి తీవ్రత అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే దీని కారణాలు మేబీ యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు, లేదా ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు, లేదా అడినోమయోసిస్ అవ్వచ్చు, లేదా పిఐడి అవ్వచ్చు. ఈ కారణాల వల్ల మనకి ఈ సెకండరీ డిస్మెనోరియా అనేది వస్తుంది. దీన్ని మనం ఎలా తగ్గించవచ్చు అంటే మన ఆయుర్వేద ప్రకారం మెయిన్ గా ఈ పెయిన్స్ అనేవి వాత దోష ప్రకోపం చెందడం వల్ల వస్తూ ఉంటుంది. సో మనం ఈ వాత దోషం అనేది తగ్గించుకుంటూ దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డిస్మెనోరియా అనేది మనం తగ్గించుకోవచ్చు. మన ఆయుర్వేదంలో ఈ డిస్మెనోరియాకి చక్కటి పరిష్కారం ఉంది. అలాగే ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.